టైటిల్ ఫేవరెట్ గా బరిలో దిగిన భారత్కు తొలి మ్యాచ్ ఓటమి చిక్కులు తెచ్చిపెట్టింది. సెమీస్ స్థానాన్ని ప్రమాదంలో పడేసింది. గ్రూప్ నుంచి 2 జట్లే నాకౌట్ కు క్వాలిఫై కానున్న నేపథ్యంలో మనోళ్లు ఇకపై చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఇవ్వకూడదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆసియా కప్ ఛాంపియన్స్ శ్రీలంకతో కూడిన ఈ గ్రూప్ ఏలో టీమిండియా పాకిస్తాన్తో పాటు మిగిలిన 2 మ్యాచుల్లో తప్పకుండా నెగ్గాల్సిందే. విజయాలు సాధించడం ఎంత ముఖ్యమో రన్ రేట్ను పెంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఈసారి ఐసీసీ ట్రోఫీ పట్టేయాలన్న పట్టుదలతో బరిలో దిగిన భారత జట్టుకు తొలి మ్యాచ్లో చుక్కెదురైంది. దాంతో టీ20 వరల్డ్ కప్లో గ్రూప్లో మిగిలిన 3 మ్యాచ్లు మనోళ్లకు చావో రేవోగా మారాయి. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగే పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఢీకొననుంది. చక్కటి ఫామ్లో ఉన్న బ్యాటర్లు, బౌలర్లు న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో తేలిపోవడం ఆశ్చర్యపరిచింది. 2 విభాగాలు ఏమాత్రం ప్రభావం చూపకపోవడంతో కివీస్ చేతిలో ఏకంగా 58 పరుగులతో ఓటమి పాలైంది. దీంతో భారత జట్టు రన్ రేట్ దారుణంగా మారింది. ఇప్పుడిక తీవ్ర ఒత్తిడిలో పడిన హర్మన్ ప్రీత్ సేన పాకిస్తాన్లోనూ ఎలా ఎదుర్కొంటుందనేది కీలకం. మరోవైపు తొలి మ్యాచ్లో శ్రీలంకపై 31 పరుగులతో నెగ్గిన పాకిస్తాన్లో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది. అయితే పొట్టి వరల్డ్ కప్తో పాటు ఓవరాల్గా టీ20లలో పాకిస్తాన్పై తిరుగులేని ఆధిపత్యం ఉండడం భారత్కు సానుకూలాంశం. పాక్తో మ్యాచ్కు జట్టు కూర్పులో మార్పులు తప్పవు. కివీస్తో అరుంధతి రెడ్డిని అదనపు పేసర్గా తీసుకున్నారు. దీంతో సాధారణంగా 4వ నెంబర్లో అద్భుతంగా ఆడే హర్మన్ ప్రీత్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుతో తేలిపోయింది. తొలి మ్యాచ్లో 3 పేసర్లతో ఆడడంతో స్పిన్నర్ రాధా యాదవ్ను పక్కన పెట్టాల్సి వచ్చింది. 13 మ్యాచ్ల్లో 22 వికెట్లతో టీ20లలో విజయవంతమైన బౌలర్గా నిలిచిన రాధా న్యూజిలాండ్తో మ్యాచ్లో లేకపోవడం భారత్పై ఎంతో ప్రభావం చూపింది.